ఫ్రెండ్స్ ఈ ఫోన్ గుర్తుపట్టారా? చాలా బాగుంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ డిజైన్ చూడొచ్చు, అదిరిపోతుంది. OnePlus 70 Pro మెక్లరన్ ఎడిషన్. అప్పట్లో ఇది నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫోన్. చాలా బాగుండేది ఫోన్. దీనిలో మన కాన్సెప్ట్ వచ్చేసరికి పాపప్ కెమెరా. పాపప్ కెమెరాస్ మీరు చూసే ఉంటారు. 2018లో చాలా ఫోన్స్ మీకు పాపప్ కెమెరాతో వచ్చినాయి. ఫస్ట్ వివో నెక్స్. సో అప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను నేను. ఆ వీడియో కూడా మీరు చూస్తుంటే ఫస్ట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండేది ఆ ఫోన్లో. ఫస్ట్ పాపప్ కెమెరా చాలా బాగుండేది అప్పుడు ఆ ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు కనుమరుగైపోయింది. 2018-19 ఆ టైంలో చూసాం. కానీ ఇప్పుడు ఒక 3-4 ఇయర్స్ తర్వాత చూసుకుంటే ఈ పాపప్ కెమెరా అందరూ మర్చిపోయారు. అసలు ఏమైంది, ఎందుకు ఇవి మార్కెట్లో లేకుండా పోయినాయి, ఎందుకు కనుమరుగైపోయినాయి, అవన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ పాపప్ కెమెరాస్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉండేవి. ఎందుకంటే మనకి ఫుల్ స్క్రీన్ డిస్ప్లే వచ్చేది. ఎక్కడ మనకి ఇప్పుడు పంచ్ హోల్లు, వి నాచ్లు, యూ నాచ్లు ఇట్లాంటివి ఏమీ లేవు. మొత్తం క్లీన్గా మీకు కంప్లీట్ మొత్తం ఫుల్ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. మీరు వీడియో చూస్తున్నప్పుడు కానీ, గేమ్ ఆడుతున్నప్పుడు కానీ ఎక్కడ మీకు ప్రాబ్లం అయితే ఉండదు. ఫుల్ స్క్రీన్లో మీరు ఎంజాయ్ చేయొచ్చు. అదొక అడ్వాంటేజ్ ఉండేది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ పాపప్ కెమెరా వల్ల మీకు కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. నార్మల్ ఇప్పుడు వస్తున్న కెమెరాస్తో కంపేర్ చేస్తే అప్పట్లో ఆ జనరేషన్లో చెప్తున్నా 2018లో ఇవి చాలా బాగుండేది. ఎందుకంటే సెన్సార్ సైజ్ కూడా పెద్దగా ఉండేది, పిక్సెల్ సైజ్ కొద్దిగా బెటర్ ఉండేది. అండ్ ఓవరాల్ మీరు ఫోటో తీస్తున్నప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఫ్రంట్ కెమెరా నుంచి తీసే ఫొటోస్ మీకు బాగా వచ్చాయి. ఇది అప్పుడు 2018లో ఫోన్ అనుకోండి. ఇప్పుడు డీటెయిల్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఇది ఒక అడ్వాంటేజ్ మీకు. సెన్సార్ సైజ్ పెద్దగా ఉంటుంది, పిక్సెల్ సైజ్ పెద్దగా ఉంటుంది, అండ్ డీటెయిల్స్ కూడా బెటర్ క్యాప్చర్ చేస్తాయి. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు ఎందుకు పాపప్ కెమెరాస్ బ్రాండ్స్ తీసుకురావట్లేదు ఇప్పుడు? ఇది అందరూ మైండ్లో ఉన్న క్వశ్చన్. సో ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకు బ్రాండ్స్ ఈ పాపప్ కెమెరాస్ని కంప్లీట్గా తీసేసినాయి? ఫస్ట్ వచ్చేసరికి పాపప్ కెమెరాస్ మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఈ మీకు ఒక మెకానిజంతో రన్ అవుతుంది. మీకు పైకి రావడం, కిందకి చూడడానికి బాగుంటుంది. కాకపోతే దీనికి ఒక మోటార్ ఉంటుంది, మొత్తం ఒక సెటప్ ఉంటుంది. సో ఇదంతా మీకు ఫ్యూచర్ అంటే లాంగ్ రన్లో మోటార్ చెడిపోయినా మీకు కెమెరా బయటికి రాదు ఫస్ట్. సో మోటార్లో ఏమైనా ఇష్యూ అయినా కానీ కెమెరా బయటికి రాదు. లోపల ఏమైనా మెకానిజంలో కొద్దిగా డ్యామేజ్ అయినా కానీ స్ప్రింగ్స్లో వెయిట్లో కెమెరా బయటికి రాదు. ఇది ఫెయిల్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇదొక ప్రాబ్లం. కొంతమందికి ఫెయిల్ అయినాయి, అది వేరే విషయం. అందరికి అవిదని చెప్పలే నేను, కొంతమందికి అయితే ఫెయిల్ అయినాయి. అండ్ దాంతోపాటు ఈ పాపప్ కెమెరా ఉండడం వలన మీకు దీన్ని వాటర్ రెసిస్టెంట్ చేయొచ్చు, ఏదో ఒకటి రబ్బర్ గిబ్బర్ పెట్టి. కాకపోతే డస్ట్ రెసిస్టెంట్ చేయలేం. ఇప్పుడు ఫోల్డబుల్ ఫోన్స్ చూసుకోండి, ఫోల్డబుల్ ఫోన్స్ మీకు డస్ట్ రెసిస్టెంట్ చేయలేం మనం. సో దీన్ని కూడా అంతే, దీన్ని డస్ట్ రెసిస్టెంట్ చేయలేం. ఎందుకంటే ఇది ఎప్పుడు ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతుంటుంది కాబట్టి డస్ట్ ఈజీగా లోపలికి వెళ్తూ ఉంటుంది. దీనివల్ల మీకు ఆ మెకానిజం కూడా ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా సీ ఏరియాస్లో చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సముద్ర తీరాల్లో ఉండే వాళ్ళకి ఆ ఇసుక ఎగిరిపడడం, ఇట్లా మొత్తం డస్ట్ అంతా వెళ్ళిపోయి లోపలికి ఈ పాపప్ మెకానిజం ఆగిపోయింది. కెమెరా పైకైనా వచ్చి ఉండిపోయింది, లేకపోతే లోపల నుంచి బయటికి రావట్లా, స్ట్రక్ అయిపోతుంది. సో ఇట్లా చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. చాలా సర్వీస్ సెంటర్కి అయితే ఇష్యూస్ అయితే వచ్చినాయి. సో ఇదొక ప్రాబ్లం, ఇది మెయిన్ ప్రాబ్లం. ఈ మెకానిజం పాడైపోతూ ఉంటుంది అండ్ ఏదో ఒక ఇష్యూ అయితే వస్తూ ఉంది. ఇది బ్రాండ్స్కి తలనొప్పి అయిపోయింది సర్వీస్ సెంటర్లో మళ్ళీ ఇవంతా చేయడం ఇదంతా. సో ఇదొక మెయిన్ రీజన్. అండ్ ఇంకొకటి ఫాల్ డ్యామేజ్ కూడా. ఈ పాపప్ కెమెరాస్ బయటకు వచ్చినప్పుడు ఇది కొంతమంది ఫాల్ డిటెక్షన్ ఉంటుంది దీనిలో. కిందకి వెళ్ళే లోపు లోపలికి వెళ్తుంటుంది, కాకపోతే ఒక్కసారి వెళ్ళట్లేదు. ఇది ఓపెన్ అయ్యి కింద పడింది అనుకోండి, ఫోన్ మన చేతిలో జారిపోయింది అనుకోండి, కింద పడి కూడా డ్యామేజ్ అవుతుంది ఇది. సో ఇదొక ప్రాబ్లం కూడా కొంతమంది యూజర్స్ ఫేస్ చేశారు. అండ్ ఇంకొకటి ఈ స్పేస్, ఏదైతే ఈ పాపప్ మెకానిజం వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి స్పేస్ యూజ్ చేస్తున్నారు. లోపల ఒక మోటార్ పెట్టాలి, మొత్తం మెకానిజం మీకు చూడొచ్చు, స్క్రీన్ మీద కనిపిస్తుంది, స్ప్రింగ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవంతా ఒక మెకానిజం. ఆ స్పేస్ మొత్తం ఇది కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ ఇంకో ప్రాబ్లం వచ్చేసరికి బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నాయి ఇవి. అంటే ప్రతిసారి పైకి రావాలి, కిందకి వెళ్ళాలి, పైకి రావాలి, కిందకి వెళ్ళాలి. సో ఈ మోటార్ రన్ అవుతుంటుంది. మోటార్ రన్ అవ్వాలంటే బ్యాటరీ నుంచి పవర్ తీసుకుంటుంటుంది. సో ఇవంతా మీకు ఖచ్చితంగా బ్యాటరీని కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి ఇవి. సో చాలామంది ఫేస్ అన్లాక్ యూజ్ చేసేవాళ్ళు అప్పట్లో. అది బయటకు వచ్చి ఫేస్ మీరు అన్లాక్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళాలి. ఇట్లా మీకు చాలాసార్లు మీరు దాన్ని చేయడం వల్ల బ్యాటరీ కూడా తొందరగా డ్రైన్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు, బ్యాటరీ లైఫ్ ఇష్యూస్ కూడా ఫేస్ చేశారు పాపప్ కెమెరా తీసుకున్న వాళ్ళు. వీటితో పాటు ఈ స్పేస్ ఏదైతే ఉందో ఈ లోపల వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు కదా, ఈ పాపప్ కెమెరా తీసుకురావడానికి మెకానిజం ఉంటుంది, మోటార్ కానీ స్ప్రింగ్స్ కానీ అన్నీ ఉన్నాయి. ఆ స్పేస్ మొత్తం ఇది కన్జ్యూమ్ చేస్తుంది, బ్యాక్గ్రౌండ్లో ఈ స్పేస్ అంతా. సో ఆ స్పేస్ కన్జ్యూమ్ చేయడం వల్ల బ్రాండ్స్ వేరే చేయడానికి లేదు. ఆ స్పేస్లో వీళ్ళు ఏదైనా చేయొచ్చు. వేపర్ ఛాంబర్, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఇట్లాంటి ఇంప్లిమెంట్ చేయొచ్చు. బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ చేయొచ్చు. అండ్ ఓవరాల్గా మీకు ఫోన్ వెయిట్ కూడా తగ్గించవచ్చు. అది తీసేస్తే కంప్లీట్గా పాపప్ మెకానిజం తీసేస్తే ఓవరాల్గా వెయిట్ కూడా తగ్గించవచ్చు. సో ఇవన్నీ బ్రాండ్స్ ఆలోచించినాయి. దీనివల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయి. మనం ఫుల్ స్క్రీన్ డిస్ప్లే ఒక్కటి తీసుకురావడం కోసం ఇన్ని డ్రాబ్యాక్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పేసి బ్రాండ్స్ ఈ పాపప్ కెమెరాస్ అయితే చిన్నగా తీసేయడం అయితే మొదలుపెట్టినాయి. సో తర్వాత ఇవి కనుమరుగైపోయినాయి. వీటి ప్లేస్లోకి ఇన్ డిస్ప్లే కెమెరాస్ రీసెంట్గా మీరు చూసే ఉంటారు. ఒక ఇన్ డిస్ప్లే కెమెరా కూడా మీకు చూపించాను. అవి వస్తున్నాయి కానీ అంత క్వాలిటీ అయితే ఉండవు. ఇన్ డిస్ప్లే కెమెరాస్ మీకు అంత క్వాలిటీ అయితే
వివో. చూడాలి మరి ఫ్యూచర్ ఎటుపోయిద్దో కానీ తెలియదు, కానీ ఫుల్ స్క్రీన్ డిస్ప్లేస్ చూడాలంటే మాత్రం మంచి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో పాపప్ కెమెరా మంచి మూమెంట్ తీసుకొచ్చింది 2018 ఆ టైంలో. కాకపోతే అదే విధంగా దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది. అందుకని చెప్పేసి ఈ ప్రాబ్లమ్స్ వల్లే ఈ పాపప్ కెమెరాస్ అయితే డెడ్ అయిపోయినాయి. RIP అని చెప్పొచ్చు, రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పొచ్చు పాపప్ కెమెరాస్. సో ఇది ఓవరాల్ పాపప్ కెమెరా చరిత్ర. అయితే మీకు ఎలా అనిపించింది? ఒకవేళ మీరు ఈ ఫోన్స్ పాపప్ కెమెరాస్ ఆ టైంలో యూజ్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? నేనైతే చాలా ఎక్సైట్ అయ్యా ఫస్ట్ టైం కెమెరా బయటికి రావడం, చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. మీరు వివో నెక్స్ట్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఫస్ట్ టైం ఇన్ డిస్ప్లే సెన్సార్ యూజ్ చేసినప్పుడు కూడా చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. మీ ఎక్స్పీరియన్సెస్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ పాపప్ కెమెరాస్ ఇప్పుడు తీసుకొస్తే ఎలా ఉంటుంది? బ్రాండ్స్ అయితే ఆలోచించవు, ఇది ఎండ్ అయిపోయిన స్టోరీ, మళ్ళీ దీని పార్ట్ 2 అయితే రావు, అక్కడే అయిపోయింది. ఇది తీసుకొస్తే బాగుంటుందా బాగుండదా? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే పాపప్ కెమెరాస్ సంబంధించి. వీడియో అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.